రష్యా, ఇండియా, చైనా ఈ మూడు దేశాలతో కూటమి రెక్ కోసం మాస్కో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రెక్ దేశాలు కలవాల్సిన సమయం వచ్చిందని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్వాడ్ కూటమిని మిలిటరైజ్ చేయడానికి భారత్పై అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లుగా ఆరోపించారు. చైనా, భారత్ మధ్య పశ్చిమ దేశాలు చిచ్చు పెడుతున్నాయని మండిపడ్డారు. అయితే పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ఇచ్చే చైనాతో భారత్ కలవాల్సిన సమయం ఇదేనా? మూడు దేశాల కూటమికి ఎందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది? పాకిస్తాన్, చైనాకు రష్యా మరింత దగ్గరవుతోందా? భారత్తో రష్యా తెగదెంపులు చేసుకునే సమయం ఆసన్నమైందా? వాచ్ ది స్టోరీ. రష్యా, భారత్ మధ్య దూరం పెరుగుతోందా? చైనా, పాకిస్తాన్కు మాస్కో దగ్గరవుతుందా? ఆర్ఐసీ కూటమిలోకి భారత్ చేరాల్సిందేనా? ప్రస్తుతం భారతదేశంలో తీవ్రంగా ద్వేషించే శత్రుదేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తానే. కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత దేశంలో దుష్టదేశం పాక్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారత్కు మిత్రదేశంగా మాత్రం రష్యా నిలుస్తోంది. సహజంగానే ఈ దేశాన్ని భారతీయులు ఇష్టపడతారు, అభిమానాన్ని చూపుతారు. రష్యాతో దశాబ్దాల నుంచి భారత్కు సత్సంబంధాలున్నాయి. భారత్కు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటుందన్న నమ్మకం ఉన్న ఏకైక దేశం కూడా రష్యానే. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వస్తోందా? ఎందుకంటే ఇటీవల పరిణామాలు ఈ ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. తాజాగా రష్యన్ విదేశాంగ మంత్రి సాహసోపేతమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఆర్ఐసీ పునరుద్ధరణకు సెర్గీ లావ్రోవ్ పిలుపునిచ్చాడు. ఆర్ఐసీ అంటే రష్యా, ఇండియా, చైనా కూటమి. త్రవిక పనిని వీలైనంత త్వరగా పునర్ప్రారంభించడానికి తాము ఆసక్తి చూపుతున్నట్టు లావ్రోవ్ వెల్లడించాడు. ఈ త్రవిక చాలా ఏళ్ల క్రితం యెవ్జెనీ ప్రిమకోవ్ చొరవతో ఏర్పాటైందని వివరించారు. యెవ్జెనీ ప్రిమకోవ్ మాజీ రష్యా ప్రధానమంత్రి. త్రవిక కోసం అప్పట్లో 20 సార్లు మంత్రుల స్థాయిలో 3 దేశాల మధ్య చర్చలు జరిగిన విషయాన్ని లావ్రోవ్ గుర్తు చేశాడు. ప్రస్తుతం భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులపై ఇరు దేశాలపై ఓ అవగాహనకు వచ్చినట్టు రష్యా విదేశాంగ మంత్రి తెలిపాడు. ప్రస్తుతం త్రివికను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైనట్టు లావ్రోవ్ స్పష్టం చేశాడు. ముందు ఈ త్రవిక బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. 3 దేశాల మధ్య త్రవిక 1990లో ఏర్పాటైంది. ప్రాథమికంగా ఆర్ఐసీ లేదా రిక్ అనేది ఒక అంతర్ప్రభుత్వ వేదిక. ఈ 3 దేశాలు కలిసి వాణిజ్యం, విదేశాంగ విధానం, ఇంధనం వంటి కీలక అంశాలపై చర్చించాయి. రష్యా, ఇండియా, చైనా దేశాల మంత్రుల మధ్య త్రైపాక్షిక చర్చలు 20 సార్లు జరిగాయి. కానీ 2020 తర్వాత ఈ త్రైవిక కూటమి మూలన పడింది. ఎందుకు అంటే 2020లో భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొంది. లడక్, గల్వాన్ లోయలో భారత్లోకి చొరబడేందుకు డ్రాగన్ సైన్యం యత్నించింది. డ్రాగన్ చొరబాటు కుట్రల్ని భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే ఈ క్రమంలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. చైనా సైనికులు సుమారు 50 మందికి పైగా హతమయ్యారు. దుష్ట డ్రాగన్ సైన్యం చొరబాటుపై భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చైనాతో సంబంధాలను భారత్ పూర్తిగా తెంచేసుకుంది. సరిహద్దులోకి భారీగా సైన్యాన్ని భారత్ మోహరించింది. చైనా కూడా పెద్ద ఎత్తున సైన్యాన్ని సిద్ధం చేసింది. ఈ క్రమంలో త్రైవిక కూటమి చర్చలు ఆగిపోయాయి. గత ఏడాది భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరింది. సరిహద్దులో సైన్యాన్ని వెనక్కి తీసుకుని ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని నిర్ణయించాయి. ఇదే రష్యాలో ఆశలు కల్పించింది. అసలు త్రైవిక కోసం ఎందుకు రష్యా ఆశలు పెట్టుకుంది? దీనివల్ల మాస్కోకు ప్రయోజనం ఏమిటి? రష్యా ప్రధాన లక్ష్యం ఏంటంటే పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఓ కూటమిని తయారు చేయడమే. ఈ మిషన్కు భారత్, చైనా అత్యంత కీలకం. ఈ 2 దేశాలకు భారీ మిలిటరీలతో పాటు స్ట్రాంగ్ ఎకానమీలు ఉన్నాయి. బ్రిక్సో, షాంఘై సహకార సంస్థ లేదంటే రిక్కో, ఏదైనా సరే ఈ 2 దేశాల సహకారం కావాలని రష్యా కోరుకుంటోంది. ఒకవేళ చైనా, భారత్ యుద్ధానికి దిగితే రష్యా పరిస్థితి దారుణంగా మారుతుంది. మాస్కోకు ఎవరికి మద్దతునివ్వాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇరు దేశాలతో రష్యాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వానికి మాస్కో తీవ్రంగా యత్నిస్తోంది. అందుకే నిద్రాణ స్థితిలో ఉన్న త్రైవికను మళ్లీ పునరుద్ధరించాలని రష్యా ప్లాన్ వేస్తోంది. అయితే ఇప్పుడు ఈ కూటమితో వెళ్లేందుకు భారత్ సిద్ధపడుతుందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇక్కడ భారత్ పరిగణించాల్సిన అంశాలు 3 ఉన్నాయి. మొదటి అంశం పాకిస్తాన్కు ఇటీవల డ్రాగన్ కంట్రీ మద్దతునివ్వడం. ఇస్లామాబాద్ దిగుమతి చేసుకునే 80% ఆయుధాలను చైనానే సరఫరా చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు చైనా ఉపగ్రహ సహాయాన్ని కూడా అందించింది. మరో రకంగా చెప్పాలంటే భారత్కు వ్యతిరేకంగా చైనా స్ట్రాంగ్ గా మద్దతునిస్తోంది. దుష్ట శక్తిగా మారిన చైనాతో భారత్ కలిసిపోయి రిక్ కూటమిలో చేరాలా? ఇక రెండో అంశం రష్యా, పాకిస్తాన్ దగ్గరవుతున్నాయి.
2023 నుంచి రష్యా గ్యాస్ను ఇస్లామాబాద్ కొనుగోలు చేస్తోంది. పాకిస్తాన్ నిర్ణయంపై పశ్చిమ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. కానీ పాకిస్తాన్ మాత్రం పట్టించుకోకుండా ముందుకే వెళ్ళింది. గ్యాస్తోనే రష్యా సరిపెట్టలేదు. మిలిటరీ సహకారం కూడా ఇస్లామాబాద్కు మాస్కో అందిస్తోంది. రష్యా పాకిస్తాన్ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిజం డ్రిల్స్ కూడా నిర్వహించారు. దీన్ని బట్టి చూస్తే మాస్కో ఇస్లామాబాద్ అపరిచిత దేశాలు ఏమాత్రం కాదు. ఈ రెండు దేశాలకు తమ గురించి బాగా తెలుసు. ఇక మూడో అంశం రష్యా చైనా సంబంధాల తీరు. రెండు దేశాల మధ్య సంబంధం అన్లిమిటెడ్ పార్ట్నర్షిప్ అని రష్యా చైనా చెబుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడ్డాయి. యుద్ధ సమయంలో ఆర్థికంగా రష్యా గట్టెక్కాలంటే చైనాతో వాణిజ్యం తప్పనిసరిగా మారింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం 2024లో $24,400 కోట్ల చేరుకుంది. చైనాకు ముడి చమురు గ్యాస్ను రష్యా ఎగుమతి చేస్తోంది. చైనా మాత్రం తయారు చేసిన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. అవి కూడా మిలిటరీ పౌర వినియోగానికి ఉపయోగపడే టెక్నాలజీని మాస్కోకు బీజింగ్ ఎగుమతి చేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడు చైనాపై రష్యా ఎక్కువగా ఆధారపడుతోంది. ఇప్పుడు రష్యా భారత్ సంబంధాలు పోల్చి చూద్దాం. రష్యా చైనా జరిపే వాణిజ్యంలో భారత్ కేవలం 25 వంతు మాత్రమే. పశ్చిమ దేశాలను వ్యతిరేకించే రష్యా విధానాన్ని భారత్ పట్టించుకోవడం లేదు. కానీ చైనా పని చేసి పెడుతోంది. పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా రష్యాకు అనుకూలంగా వాదిస్తుంది. ఇలాంటి తరుణంలో చైనాతో యుద్ధం వస్తే భారత్ పక్షాన మాస్కో నిలబడుతుందని భావించగలమా? ఈ మూడు అంశాలను భారత్ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. మాస్కోతో భారత్ సంబంధాలు మారిన మాట వాస్తవం. రష్యా చైనా సంబంధాలు బలపడిన విషయం బహిరంగ రహస్యం. ఇందులో అనుమానించవలసిందేమీ లేదు. చైనా విషయానికొస్తే భారత్తో రష్యా సంబంధాలు తెగిపోవడం మంచిదే. సెంట్రల్ ఏషియాలో తమ ప్రభావాన్ని చూపేందుకు మాస్కో బీజింగ్ పోటీ పడుతున్నాయి. ఈ మిషన్ కోసం రష్యాకు భారత్ సహకారం తప్పనిసరి. నిజానికి సెంట్రల్ ఏషియాలో రష్యా భారత్ కలిసి ట్రాన్స్పోర్ట్ కారిడార్ను నిర్మించేందుకు యత్నిస్తున్నాయి. ఇప్పటికీ భారత్తో సంబంధాలను వదులుకోవడానికి రష్యా ఇష్టపడడం లేదు. ఎందుకంటే యుద్ధ సమయంలో రష్యాను ఆదుకున్న దేశాలు చైనా తర్వాత భారతే ఉంది. మరి అంతేకాదు ఇప్పటికిప్పుడు రష్యాతో సంబంధాలను భారత్ తెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ అదే సమయంలో ఇరు దేశాల మధ్య మెరుగైన అవగాహన అవసరం. పాకిస్తాన్ చైనా దేశాల విషయంలో భారత్కు తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి. విశ్వసనీయమైన భాగస్వామిగా భారత్ ఆందోళనలను మాస్కో అంగీకరించాలి. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకోవాలి. పాకిస్తాన్ చైనా రెండు దుష్ట దేశాలే. ఈ దేశాలతో రష్యా అంటకాగితే నమ్మకమైన భారత్ లాంటి మిత్రదేశం దూరమైపోతుంది. అవసరానికో రంగు మార్చే ఊసరవెల్లి లాంటి ఆ దేశాలను రష్యా నమ్మితే నట్టేట మునగడం ఖాయం.